హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం ఎప్పుడు దొండకాయ ఫ్రై చేస్తూ ఉంటాం, అలాగే దొండకాయ గుత్తి దొండకాయ వండుతూ ఉంటాం కదా. అయితే నేను ఈరోజు పచ్చిరొయ్యలు వేసి దొండకాయ చేశానండి. ఫస్ట్ టైం చేశాను, బాగా వచ్చింది, అందుకని పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఇప్పుడు చేయకపోతే మాత్రం చేయండి, బాగానే ఉన్నది. పచ్చిరొయ్యలు దొండకాయ కర్రీ అనమాట. ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికి 2 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నానండి, అవి మొన్న చూపించాను కదా, ఆ రొయ్యలు అనమాట. రొయ్యలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి అయితే మనం పండిన దొండకాయలు అస్సలు తీసుకోకూడదండి, పచ్చిగా ఉన్నాయి తీసుకోవాలన్నమాట. ఫ్రెష్గా ఉన్నాయి. 1 కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాను నేను. రొయ్యలు ఫ్రై అయిపోయిన తర్వాత దొండకాయ ముక్కలు అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దొండకాయ అనేది త్వరగా మగ్గదండి, అందుకోసం సాల్ట్ వేసేసుకోండి ఫస్టే. అయితే క్యారేజ్కి వేసి చేసేటప్పుడు మాత్రం ముందుగానే ఈ కర్రీ అనేది స్టార్ట్ చేసుకోవాలండి, లేకపోతే టైం అయిపోతుంది. త్వరగా అన్ని కాయగూరలాగా ఇది త్వరగా మగ్గదనమాట. మూత పెట్టేయాలండి, లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. అయితే ఈ మూత పెట్టాను, కానీ గ్యాప్ వచ్చేసి ఆవిరి బయటకు వస్తుందండి. తర్వాత మూత మార్చాను. ఆవిరి బయటకు రాకుండా ఉండాలన్నమాట. ఆవిరితోని దొండకాయ ముక్కలన్నీ మెత్తగా అవుతాయి. కరివేపాకు కూడా వేసుకున్నానండి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. అది ఫ్రై అయిన తర్వాత నేను 2 టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఏ కర్రీ అయినా సరే మనకి ఎంత బాగా మగ్గితే నూనెలో అంత టేస్ట్ వస్తుంది అనమాట. మగ్గనివ్వాలి, టైం ప్రాసెస్ తీసుకుంటుంది టైము. అలాగే పసుపు కూడా వేసుకున్నాను. లో ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టేసుకోవాలండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు, మాడిపోతాయి. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి వేసుకున్నానండి. అలాగే మీకు స్పైస్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను, మేము తక్కువ కారం తింటాం కాబట్టి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇదిగోండి, మొత్తం ఈ స్పైసెస్ అన్నీ కూడా మనకి ముక్కలకి బాగా పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీనికి సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. చూసుకుని సరిపోకపోతే వేసుకోండి. ఇదిగోండి, ఈ మూత పెట్టాను అనమాట, ఆ మూతట అప్పుడు మగ్గింది. ఇదిగోండి, ఇంకా రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాల్లో నాకు కరివేపాకు వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి.